హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. రంజాన్ మాసంలో రెండో శుక్రవారం హోలీ పండుగ ఒకే రోజొచ్చింది. దీంతో భద్రత కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. రోడ్లపై వెళ్లే వారిపై రంగులు చల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ర్యాలీలు నిర్వహించినా రూల్స్ అతిక్రమించినా చర్యలు తీసుకుంటామన్నారు. పాత బస్తీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఫెస్టివల్ పురస్కరించుకొని హైదరాబాద్లో పోలీసులు హైలైట్గా ఉన్నారు. అలాగే హైదరాబాద్ చోట్ల పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పలు ఆంక్షలు విధించారు. ప్రస్తుతానికి మనము హైదరాబాద్లోని పాత బస్తీ చార్మినార్ వద్ద ఉన్నాము. ఒకసారి కనుక గమనించినట్లయితే దాదాపు 30 సంవత్సరాల తర్వాత రెండో శుక్రవారం రోజు అనగా రంజాన్ మాసంన రెండో శుక్రవారం రోజు ఈరోజు హోలీ పర్వదాన్ని పురస్కరించుకొని ముందస్తు చర్యల భాగంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పాత బస్తీ అంతా కూడా పోలీసులు పికెట్స్ ఏర్పాటు చేశారు. అలాగే హై అలర్ట్లో ఉన్నారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మనము చార్మినార్ అలాగే భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ఉన్నాము. అలాగే దీని సమీపంలో మక్కా మస్జిద్ కూడా ఉంది. సో మరికొద్దిసేపట్లో జుమ్మాకు సంబంధించిన అజా కూడా జరగబోతుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అలాగే సమస్యాత్మక ప్రాంతాలు అలాగే అతి సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు మాత్రం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా ఆంక్షలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ర్యాలీలు నిర్వహించే రూట్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ రూల్స్ మాత్రం అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హోలీ సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు హై అలర్ట్గా ఉన్నారు. రంజాన్ రెండవ శుక్రవారం ఈరోజు హోలీ ఫెస్టివల్ కూడా ఒకే రోజు రావడంతో పోలీసులు అతి సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం ఫోకస్ పెట్టారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అలాగే సాధారణమైన పరిస్థితుల్లో ప్రశాంతంగా ఫెస్టివల్ జరుపుకునే వీలుగా భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. సో పికెట్స్ ఏర్పాటు చేశారు. చార్మినార్ దగ్గర భద్రత కూడా పర్యవేక్షించారు. డీసీపీ సౌత్ జోన్ శ్వేత నేతృత్వంలో. అలాగే ఇప్పటికే నిన్న నైట్ నుంచి కూడా హైదరాబాద్ సివి ఆనంద్ కూడా హైదరాబాద్ సిటీని పర్యవేక్షించారు. చార్మినార్, మక్కా మస్జిద్, భాగ్యలక్ష్మి టెంపుల్ కావచ్చు ఈ పరిసర ప్రాంతాలంతా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా అలాగే సౌత్ జోన్ సబ్ కమాండ్ కంట్రోల్తో పాటుగా మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు అతి సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటి కూడా ఇప్పటికే ఆధీనంలోకి తీసుకున్నారు. పికెట్స్ కూడా ఏర్పాటు చేశారు. భద్రతను ఏర్పాటు చేశారు. సో మరికొద్దిసేపట్లో అజా జరగబోతోంది. అలాగే భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా చాలామంది భక్తులు అమ్మవారిని పూజించేది అలాగే ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున సంఖ్యలో కూడా హాజరవుతుంటారు కాబట్టి సో హైదరాబాద్ సిటీ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది కాబట్టి హైదరాబాద్ సిటీలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు ముఖ్యంగా ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్మ్ రిజర్వ్ పోలీసులతో పాటుగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటుగా మొత్తంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంతా కూడా హై అలర్ట్ ఉంది. కొన్ని ఆంక్షలు కూడా విధించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రశాంత వాతావరణంలో ఈరోజు జుమ్మా అజా నిర్వహించేలా అలాగే భాగ్యలక్ష్మి టెంపుల్లో కూడా భక్తులు అమ్మవారిని మొక్కులు తీర్చుకునేలాగా కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. టు స్టూడియో.